హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ సంచలన నిర్ణయం అండి. షాకింగ్ న్యూస్. ఆ వివరాలు ఏంటి అనేది వీడియోలో కనుక తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకు వచ్చినట్లయితే ఎస్బీఐ అకౌంట్ ఎవరికైతే ఉందో, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎస్బీఐ క్రెడిట్ కార్డుదారులు వాడేవారికి అందరికీ షాకింగ్ న్యూస్ అండి. ఈరోజు ఆగస్టు 11వ తేదీ సోమవారం నుంచి కొత్త రూల్స్ అనేది అమల్లోకి అయితే వస్తున్నాయి అన్నమాట. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి అనుబంధ సంస్థ ఎస్బీఐ కార్డు ఇటీవల కీలక ప్రకటన అయితే చేసింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక వివిధ క్రెడిట్ కార్డులకు సంబంధించి ద్వారా అందిస్తున్నటువంటి కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ని పూర్తిగా అయితే తొలగిస్తుందన్నమాట, ఎత్తివేస్తూ తెలిపిందనమాట. సవరించిన కొత్త రూల్స్ అన్ని కూడా ఈరోజు మనకు సోమవారం నుంచి అయితే వస్తున్నాయి అనమాట. ఎస్బీఐకి సంబంధించి చెందిన క్రెడిట్ కార్డులు వాడేవారికి ఖచ్చితంగా ఈ విషయాన్ని అనేది తెలుసుకోవాలి. ఏ కార్డులు బెనిఫిట్ అనేది తొలగిస్తున్నారు అనేది మరి ఇప్పుడు చూద్దామండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కోటి బెనిఫిట్ ఎత్తివేత ఆగస్టు 11వ తేదీ ఈరోజు కాబట్టి ఎస్బీఐ చెందిన పలు కార్డులపైన ఇప్పటివరకు ఇస్తున్నటువంటి కోటి విలువైన కాంప్లిమెంటరీ విమాన ప్రమాద బీమా ఇకపైన ఉండదన్నమాట, వారికి వర్తించదనమాట. ఈ బెనిఫిట్ పూర్తిగా తొలగిస్తున్నట్లు ఎస్బీఐ అనేది కార్డు తెలిపిందనమాట. ఈ లిస్టులో యూకో బ్యాంకు, ఎస్బీఐ కార్డు, ఎలైట్, పిఎస్బి కార్డులు, అదేవిధంగా ఎస్బీఐ కార్డు, ఎలైట్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పిఎస్బి, ఎలైట్, అదేవిధంగా అలహాబాద్ ఇక ఎస్బీఐ కార్డులు కూడా, ఎలైట్ కార్డులు కూడా అందుబాటులో ఉన్నాయన్నమాట. ఇక 50 లక్షల బెనిఫిట్ సంబంధించి తొలగింపు అన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 1 కోటితో పాటు 50 లక్షల వరకు కాంప్లిమెంటరీ ఏదైతే ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉందో పాలసీ సంబంధించి వాటిని కూడా కవరేజ్ని సైతం ఎస్బీఐ అనేది తొలగించడం జరిగిందనమాట. కార్డు ప్రస్తుతం ప్రైమ్, ప్లాటినం కార్డులు ఈ బెనిఫిట్ అయితే ఉండేది. ముఖ్యంగా ఈ పాపులర్ కార్డులని యుకో, అదేవిధంగా బ్యాంక్ ఎస్బీఐ కార్డులు, ఈ రెండింటిని కేటగిరీలో మొత్తం 15 రకాల కార్డులపైన కూడా బెనిఫిట్లు అనేది తొలగించినట్లు ఎస్బీఐ కార్డు అయితే తెలియడం జరిగిందనమాట. ఇక గత నెలలో కొన్ని కార్లపై కాంప్లిమెంటరీ యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ కూడా ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పూర్తిగా తొలగించారు. ఇక జూలై 15 నుంచి ₹1 కోటి, లక్ష, అదేవిధంగా 50 లక్షల వరకు కార్లలో ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో వాటిని ఎత్తివేస్తున్నారనమాట. మొత్తం మీద ఇందులో ఎస్బీఐ కార్డ్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ ప్లస్ వంటి వాటిపైన 50 లక్షల ప్రమాద బీమా తొలగించారనమాట. ఇవన్నీ కూడా అలాగే ఎస్బీఐ కార్డులు, మైల్స్, ఎలైట్, మైల్స్ ప్రైమ్ కార్డులు కావచ్చు, అదేవిధంగా కల్పిస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి మనకు కోటి విమాన ప్రమాద బీమాని కూడా తొలగించడం జరిగిందనమాట. ఇక ఎస్బీఐ రేపటి నుంచి అని ఇవన్నీ కూడా మనకు అమలు అయితే కాబోతున్నాయి అనమాట. మొత్తానికి ఈరోజు ఎస్బీఐ ఏదైతే అకౌంట్ ఉందో వీరికి క్రెడిట్ కార్డులకు సంబంధించి ఏదైతే కార్డులు వాడుతున్నారో వారికి షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి.